అవసరమైన మధుసూదన్ రెడ్డి గారు కానివ్వండి, నాగేశ్వరరావు గారు కానీ, వసంతరావు గారు కానీ, ఎదురుగా ఉన్నటువంటి వారు కూడా ఎంతో గొప్పవాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రసాద్ గారు, వరప్రసాద్ గారు ఆయనకు ఉద్యోగంలో ఉంది, ఇండియన్ బ్యాంక్లో పనిచేస్తూ ఇప్పుడున్నటువంటి రాజకీయ నడకలు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులని కానీ ఆయన
చేతనైనంత సపోర్ట్ నేను తప్పకుండా చేస్తాను. చేంజ్ ద మూమెంట్ ఫర్ క్లీన్ పొలిటిషియన్. కానీ పేరు మాత్రం చాలా బ్రహ్మాండంగా అద్భుతంగా అంగరంగ వైభవం ఉంది. మెరుగైన సమాజం కోసం మరి ఉన్నతమైన నాయకులను ఎన్నుకుందారు అన్న విషయాన్ని ఇది ఇప్పటివరకు గ్రంథంలో, పుస్తకాలలో, తర్వాత నవలలో ఇలాంటి మంచి కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమంలో ఇది తీసుకుంటే చాలా అద్భుతంగా ఉంది. నాకు
ఎంపీలలో సేవ చేసినటువంటి బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఉంటే ఖచ్చితంగా ఒక రూపాయి డబ్బులు కూడా ఆ వ్యక్తి గెలవడానికి అవకాశం ఉంటుంది సార్. తర్వాత ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్ ఊర్లలో వార్డు మెంబర్ కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, అంటే ఎండాకాలంలో నీళ్ళు ఇవ్వడము, లేకపోతే మంచుకొచ్చడం, ఇలా చేస్తూ ఉంటాడు. సేవ చేస్తూ పోతూ టైం వచ్చినప్పుడు ఆయన ఆ ఎలక్షన్ నిలబడతాడు. ఒక రూపాయి ఖర్చు పెట్టడం గెలిపిస్తారు అతన్ని. లక్షలు పెట్టుకున్న వ్యక్తి ఓడిపోతాడు, ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా అతను గెలుస్తాడు. ఎందుకంటే ఆయన మంచితనం, ఆయన సాయం చేసే గుణం ఉన్న వ్యక్తులు కనుక మనం ఎమ్మెల్యేలుగా నిలబెడితే, ఎంపీలు నిలబెడితే ఖచ్చితంగా డబ్బు లేకుండా అవసరం లేదు సార్. తర్వాత ఇంతకు పని రాజారావు సార్ చెప్పినట్టు డబ్బు మనం ఇస్తున్నామా లేకపోతే ప్రజలు తీసుకుంటున్నటువంటిది అది కరెక్ట్ కాదంటే, మనం ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు తీసుకుంటారు. ప్రజలు ఎప్పుడే అంటే ప్రజలు ఖచ్చితంగా గొప్పవాలి సార్. మనం డబ్బులు ఇవ్వకుండా ఖచ్చితంగా కూడా సమాజాన్ని మంచి సమాజాన్ని నిర్మించవచ్చు. కాబట్టి ఎవరైతే క్యాండిడేట్స్ నిలబెడతామో వాళ్ళ బ్యాగ్లో ఉన్నటువంటిది, వాళ్ళకి డబ్బులు ఉన్నాయనేటువంటి మంచి వ్యక్తులు నిలబెట్టి, సేవాగుణం ఉన్న వ్యక్తులు నిలబెడితే ఖచ్చితంగా డబ్బులు లేకుండా తక్కువ డబ్బుతోటే ఎమ్మెల్యేలు గెలవడానికి అవకాశం ఉంటుంది సార్. కాబట్టి ఉన్నటువంటి అందరూ నిలబెట్టి అందరూ గెలిపించిందంటే సొసైటీలో ఒకేసారి గెలిపించేస్తాం. ఖచ్చితంగా మీరు తీసుకునే నిర్ణయం 100% కరెక్ట్ సార్. మేమందరం ఖచ్చితంగా మీకు గెలిపిస్తాం సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం సార్. నా పేరు శ్రీనివాస్. నేను కరీంనగర్ నివాసిని. వృత్తి వచ్చేసి కరీంనగర్లోని చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్లో టీచింగ్ ఫ్యాకల్టీ, ఇంగ్లీష్ సబ్జెక్ట్, ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పరిచయం చేస్తా మెరుగైన సమాజం కోసం ఉన్నతమైన నాయకులను ఎన్నుకుందాం. ఎలా ఎన్నుకుందాం? వారు మంచోళ్ళ చెట్టోళ్ళ ఎలా తెలుసుకుందాం? మనం ప్రజలకు ఇది ముఖ్యంగా అవగాహన కల్పించాలి. మనం మీ పేరు పరిచయం లేదు, సబ్జెక్ట్ నెక్స్ట్ దాంట్లో. మీ పేరు? మహమ్మద్ దావుద్ నా పేరు. సంఘం నుండి సంచారం వస్తుంది, తెలంగాణ సంఘం నుంచి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాం. నా పేరు మొహమ్మద్ ఇమ్రాన్. నేను టీచర్ సార్. నా పేరు మొహమ్మద్ షబ్బీర్. నేను కూడా కరీంనగర్ నివాసిని. చెప్పినట్టు మాది సంచార ముస్లిం సంఘం అనే ఒకటి ఉంది. బీసీలో 14 తెగలు ఉంటాయి. తెలంగాణ ఈ 75 ఏళ్లలో ప్రతి 126 కులాల దాకా మన కులాలు ఉన్నాయి అన్ని మన తెలంగాణ. ప్రతి ఒక్కరికి రాజకీయంగా ఏదో రకంగా రాజకీయంగా ఎదిగింది. కానీ మా ఈ బీసీలో ఉన్న 14 తెగలు 75 సంవత్సరాలలో ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక ఎమ్మెల్సీ కానీ ఏది కూడా అందని సమాజం మరి వెనుకబడ్డ తరగతి. బీసీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇచ్చారు. తర్వాత కేసీఆర్ 12 అన్నారు. అది రాలేదు, ఇది రాలేదు. కానీ రాజకీయంగా ఏమైందంటే కరెక్ట్గా ఎవరైతే డబ్బులు ఉన్నాయో, ఎవరైతే పలుకుబడి ఉందో అలాంటి వారే ముందుకు ఎక్కిపోతుంది. అంటే వెనుకబడ్డవారు వెనుకనే ఉన్నారు. రిజర్వేషన్ల పరంగా కానీ, రాజకీయాల్లో రిజర్వేషన్లు కానీ, ఈ జాబ్స్లలో కానీ, అంటే వెనుకబడ్డ వారికి ఇవ్వడం లేదు. ఏదైతే అది ఉందో ఇది మార్పు రావాలి. మెరుగైన సమాజంకు ఉత్తమమైన నాయకులు ఎప్పుడు వస్తారంటే ఈ డబ్బు అమ్ముకోవద్దు, ఒకటి మంచి ఆలోచన పరులను ఎన్నుకోవాలి. థ్యాంక్ యూ సార్. మాట్లాడు. మీ పేరు, మీరు ఏం చేశారు? నా పేరు మెట్టపల్లి శ్రీనివాసు. బీజేపీ నాయకుడిని. నేను బీజేపీ పోవడం జరిగింది. ఎందుకంటే రైస్ ఆఫ్ ఇండియా మెరుగైన సమాజం కోసం ఉన్నత నాయకులు ఎన్నుకుందామని చెప్పేసి ఈరోజు కార్యక్రమం మన ఐఎంఏ మాజీ అధ్యక్షుడు మన డాక్టర్ వసంతరావు అన్న గారి నేతృత్వంలో కార్యక్రమం పెట్టడం చాలా శుభదాయకం. ఎందుకంటే వసంతరావు అన్న వైద్యునిగా అటు సమాజ సేవకు, అటు ఆపద వస్తే ఆదుకునే నేత మన వసంతరావు అన్న గురించి అందరికీ తెలుసు. డాక్టర్ వసంతరావు అంటే
ఎంతో భక్తి సేవకుడు, దేవాలయానికి కూడా ఎంతో సేవ చేసిండు, అందరికి ఆపదస్తు సేవ చేస్తాడు. ఎందుకంటే మెరుగైన సమాజం కోసం ఉన్నతమైన నాయకులు ఎన్నుకోవాలన్నటువంటి ఆకాంక్ష కొద్ది ఈరోజు ప్రోగ్రాం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కరీంనగర్లో జరగడం చాలా శుభసూచకం. అన్ని పార్టీల వాళ్ళు కూడా రావడం కూడా అందరికీ పిలుపుగానే రావడం చాలా శుభదాయకం. ఎందుకంటే మార్పు రావాలి, ఎందుకంటే మార్పు రావడం లేదు, ఏదో సౌండ్ రావట్లేదు, సౌండ్ పెట్టు, మార్పు రావట్లేదు, మార్పు రావాలి. ఎందుకంటే డబ్బు అనేది ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. డబ్బు అనేది శాశ్వతం కాదు. మనిషి 5 ఏళ్ళు ఒక వ్యక్తికి ఓటేస్తే 5 ఏళ్ళు సేవ చేసే వ్యక్తికి ఓటేయాలి. ఎందుకు వెనకబడిపోతున్నాం మనం? ఆ రోజు ప్రజాయుద్ధ నౌక గద్దెన ఒకటి చెప్పిండు చనిపోయే ముందు నాకు, ఎందుకంటే నేను పాటలు కూడా రాస్తుంటా. యుద్ధ నౌక ఏం చెప్పిండంటే, చీనన్న డబ్బులకు మనం అమ్ముడుపోతున్నాం, కళాకారులు అమ్ముడుపోతుళ్ళు, సీసలకు అమ్ముడుపోతుళ్ళు, ఎన్ని రోజులన్నా అది ఎల్లకాలం ఉంటుంది ఆయన మనకు. అటువంటి మార్పు రావాలంటే మనం చైతన్యం చేయాలి. మన పిల్లలు, మనం అందరూ భవిష్యత్తు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ అన్ని కులాలు కలిసిమెలిసి ఉంటేనే మంచిగా ఉంటుంది. సమాజం మార్పు రావాలి. మార్పు పోవడానికి డబ్బులకు కానీ మధ్యకు అమ్ముడు పోవద్దు, కళాకారులు కూడా అమ్ముడు పోవద్దు అని చెప్పేసి ఆ రోజు గద్దరు చెప్పడం జరిగింది. ఇది జగమెరిగిన సత్యం. ఇది టీవీలో కూడా చూడడం జరిగింది. ఓకే, ఎందుకంటే మంచి మెరుగైన సమాజం కోసం ఉన్నత నాయకుడిని వెనకాలని కోరుకుంటాను. ఓకే ఓకే సార్. అందరికి నమస్కారం. సౌండ్ నా పేరు పసుల సతీష్ కుమార్, ఉత్తిరీత్యా బిల్డర్. దగ్గరికి పెట్టుకో. సమాజ సేవలో గత 20 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను. ఇంకా నా వంతు కూడా సాయం కలిగింది. థ్యాంక్ యూ. ఓన్లీ మీ పేరు, మీ ప్రొఫెషన్. నా పేరు జయపుత్ర సంపత్. నేను తెలంగాణ వాణి పత్రిక సంపాదకుని, కరీంనగర్లోనే ఉంటున్నాను. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. ఈ కార్యక్రమానికి సృష్టికర్త గారికి మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ, ఈ సమావేశానికి ఇచ్చినటువంటి వివిధ ప్రతినిధులందరికీ అందరికీ గుడ్ ఈవినింగ్. ఇది చాలా గొప్ప నూతనమైన ఆలోచన విధానం. వాస్తవంగా చెప్పాలంటే 100% సమాజంలో ఒక 10% మాత్రమే పొలిటికల్ మీద అవగాహన ఉంది. మెరుగైన సమాజం కోసం ఉన్నతమైన నాయకులు ఎంచుకుందామంటే ఇంకా 90%కు అసలు వాస్తవ విషయాలు ఏం తెలియదు. అసలు రాజ్యాంగం కూడా పూర్తిగా వాళ్ళకి అవగాహన లేదు. కాబట్టి దాన్ని కూడా పూర్తి స్థాయిలో అవగాహన చేస్తే ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది. అది కూడా నిజమైన నిస్వార్థ వ్యక్తితో ఉన్న వాళ్ళు మాత్రమే సమాజానికి నాయకులుగా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఇది మంచి శుభ సూచకం. తెలంగాణ ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా ఉద్యమాల గడ్డ తెలంగాణ నుంచి కేంద్రం నుంచి రావడం చాలా గొప్ప శుభ సూచకం. ఈ అవకాశం మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. మై సెల్ఫ్ నాగరాజన్, ఐఎమ్ ఫర్ డిఎస్పీ జనరల్ సెక్రటరీ. నా పేరు ఆకుల సంతోష్. నేను కరీంనగర్ కోర్టులో అడ్వకేట్ ప్రాక్టీస్ చేస్తున్నాను. వసంతరావు గారు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని నా వంతు కృషి చేయడం కోసం ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది. గుడ్ ఈవినింగ్ అందరికీ. నా పేరు జుట్టు రాకేష్. నేను ఇండియన్ బ్యాంక్లో వర్క్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం నేను ఇండియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ ఏపీఎం తెలంగాణ జాయింట్ జనరల్ సెక్రటరీ. మీరు తీసుకున్న ఈ మెరుగైన సమాజం కోసం ఉన్నతమైన నాయకులను ఎన్నుకున్నామనే ఈ ప్రోగ్రాం చాలా చక్కగా ఉంది. మన వక్తలు కానీ, ఆర్గనైజర్స్ కానీ, అటెండ్ అయిన వాళ్ళు కానీ ఈ ప్రోగ్రామ్ తీసుకున్నప్పుడు యాక్చువల్లీ నేను ఇప్పుడు పనిపడ్డా ఓన్లీ ఏంటంటే, ఇప్పుడు ఒక పిల్లలను స్కూల్కి పంపించి వాళ్ళని ఎలాగో నాలెడ్జ్ పెంచుతున్నామో అదే విధంగా ఈ రైజ్ అప్ ఇండియా అనే ఈ ప్రోగ్రాం ద్వారా సమాజంలోకి రేపటి రోజున మనకు రాబోయే నాయకులను ఎలా ఎన్నుకుంటే వాళ్ళకి ఏం క్వాలిటీస్ ఉండాలి అనేది సార్ చెప్పినట్టుగా 12 పాయింట్లు అన్నారు కదా. ఆ 12 పాయింట్లను 5 చేస్తాను. వాటిని సులభంగా జనాలకు అర్థమయ్యే విధంగా ఫస్ట్ మనం అందరం ఒక మంచి స్టాండర్డ్ గా ఆ విలువలో ఏంటి అనేది మనం అందరం తెలుసుకుని దాన్ని సమాజంలోకి తీసుకెళ్ళినప్పుడు మాత్రమే ఈ మార్పు సాధ్యమవుతుంది. ఇలా చిన్న ప్రోగ్రామ్ గా స్టార్ట్ అయ్యి రేపటి రోజున ఇంకా
దినదిన అభివృద్ధి చెంది సమాజంలో మన వంతు ప్రయత్నంగా రైజ్ అప్ ఇండియా ద్వారా మనం మార్చాలని చెప్పేసి అనుకుంటూ ఈ ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. మన మధ్యలో శుక్రు గారు ఉన్నారు. వారు జడ్పీ కోఆప్షన్ మెంబరు. వారు ఒకసారి లేచి అనేది పరిచయం చేసుకోవాల్సిందిగా. ఓకే. శుక్రుద్రి గారు నాకు మంచి మిత్రులండి. ఈ ఇష్యూ ఇలా ఒకటి ప్రోగ్రామ్ చేద్దాం అన్నప్పుడు యాక్చువల్లీ ఆయన పీజీ తెలుగు మంచి సమాజం మీద మంచి అవగాహన ఉన్న వ్యక్తి. నాతో చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. నేను వసంతరావు గారితో పాటు శుక్రుద్రి గారికి షేర్ చేసుకున్నప్పుడు చాలా ఎంకరేజ్ చేశారు. ఆయన 10 మందిని చెప్పి నేను నా తరఫు నుంచి 10 మంది వరకు తీసుకొస్తానని. అంటే ఇలాంటి వాళ్ళంటే ఏంటంటే మనం ఏదైనా ఒకటి టేకప్ చేసినప్పుడు మోటివేషన్ అన్నమాట. కైండ్ ఆఫ్ మనం ముందుకు వెళ్ళడానికి వాళ్ళు చేసేది చిన్న హెల్ప్ అయినా సరే చాలా బిగ్ పుష్ ఇస్తూ ఉంటుంది. నేను వసంతరావు గారు కానీ లేకపోతే నగేష్ గారు కానీ సుకృతి గారు కానీ వీళ్ళంతా ఉన్న సరౌండింగ్స్లో ఉండడానికి ఐ ఫీల్ బ్లెస్డ్ అన్నమాట. సో సార్ మీకు ఒక 2 విషయాలు షేర్ చేసుకోవాల్సింది కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు శుక్రుద్దీన్ మొహమ్మద్. విద్యార్థి దశలో పీడిఎస్లో పనిచేశాను. తెలంగాణ ఉద్యమంలో కూడా పనిచేశాను. ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మైనార్టీ విభాగంలో. ప్రస్తుతం జిల్లా పరిషత్ కోఆప్షన్ మెంబర్గా కొనసాగుతుంది. వరప్రసాద్ గారు నాతో ఈ రైజ్ ఆఫ్ ఇండియా మెరుగైన సమాజం కోసం ఉన్నతమైన నాయకులను ఎన్నుకుందాం అన్నప్పుడు ముందు తన ఒపీనియన్ అడిగాను. తన ఒపీనియన్ ఎలా ఉందంటే పార్టీలకు అతీతంగా నాయకులు ఎక్కడ నుండి పుట్టుకొస్తారు, మన మధ్యనే పుట్టుకొస్తారు. అంటే వారికి ఒక ఏం ఉంటుంది, ఏ విధంగా అంటే వాళ్ళ బియాఫ్ రాజకీయాల ప్రస్థానం వెళ్ళడానికి ఎవరన్నా కానీ సమాజానికి సేవ చేద్దాం, హానెస్ట్గా నీతి నిజాయితీతో కూడుకున్నటువంటి ముఖ్యమైన అంశం. అంటే ఇలా చదువు ఉంటుంది, కొందరు చదువు లేని వాళ్ళు కూడా సంస్కారవంతులు ఉంటారు. వాస్తవం చదువు కాదు, చదువు లేకున్నా కానీ వెనుకట సర్పంచులు, సమితి ప్రెసిడెంట్లు వాళ్ళు ఆ సంస్కార పద్ధతిలో రాజకీయాలకు వచ్చి పరిపాలన చేసి అప్పుడు ఆ మెరుగైనటువంటి వాళ్ళు సమాజం భవిష్యత్ తరాల కొరకు బాగుండాలని అప్పుడు పనిచేసేప్పటికీ ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాం అనుకుంటున్నాను. నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, సరే చదువుకున్న వాళ్ళు కూడా వాళ్ళలాగా పనిచేయకపోవచ్చు. ఇందాక చెప్పిన పెద్దలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ నేర చరిత్ర చూసినట్లయితే వాళ్ళే అఫిడేవిట్లో రాసి ఇచ్చినటువంటి సందర్భాలు. అంటే ఇది ఏంటిది అసలు, మనం ఎక్కడ ఉన్నాం ఇప్పుడు మనం గ్లోబలైజేషన్, ప్రపంచ దేశాలతోటి భారతదేశం పోటీ పడతారు. అట్లాగే అభివృద్ధి పథంలో పోతుంది. కానీ ఎక్కడో ఒక లోటు, ఎక్కడో ఒక వెనుకబాటుతనం ఎందుకు జరుగుతుంది ఇట్లా? కాబట్టి ఇదంతా బాధ్యత నిత్యం జనాన్ని చైతన్యం చేయడానికి, మరి నాయకులను కూడా తీసుకురావడానికి, ఈ ఉన్న నాయకత్వ లక్షణాలు ఉన్నవాళ్ళు ఇంకా నాయకులుగా ముందుకు రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో తీసుకోవడానికి ఇటువంటి కార్యక్రమాలు అనేటివి అత్యవసరం ఇప్పుడున్న సమాజ పరిస్థితుల్లో. సో దీన్ని ఇక్కడికి వచ్చిన వాళ్ళు వట్టి వాళ్ళు లేరు, తెలిసి చాలా అంత మేధావులు. వాళ్ళు వారి రంగాల్లో, వారి ప్రొఫెషన్లో నేను అనుకుంటా డిక్షనరీలే అనుకుంటా. అంటే పదవులు అనేది ఎప్పుడు తాత్కాలికమే. 5 సంవత్సరాలు ఎలక్ట్ అయితే మళ్ళీ 10వ సంవత్సరం మనం పనితనం పంచుకుంటేనే ప్రజలు ఎన్నుకుంటారు. కాబట్టి
చెప్పే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని మరొక డేట్ తొందరగా తీసుకొని ఇప్పుడు రాబోయే ఇప్పుడు మనకి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి పార్లమెంట్ ఎన్నికలు ఇంకా కొద్దిగా హార్డ్ వర్క్ చేసి మనం దీన్ని ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేసి చాలా మంది భాగస్వామ్యం చేయాలని ఈ సందర్భంగా మీకు నేను అప్రిషియేట్ చేస్తూ మీకు ఒక సూచన కూడా చేస్తాను. థ్యాంక్ యూ. Thank you very much everyone for expressing their views, reviews and overviews. ఇది రైస్ ఆఫ్ ఇండియా ఎంత మంచిగా కంపైల్ చేశారు చూడండి. రెస్పాన్సిబుల్ ఇండివిజువల్స్ అండ్ ఒక వ్యక్తి ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. దో ఈజ్ ఎ లీడర్ నాట్ ఎ లీడర్ అండ్ సపోర్టింగ్ ఎలక్షన్స్. మనం ఏమనుకుంటామంటే రాజకీయం అంటే అదేదో మనకు పనికిరాని వస్తువుగా చాలా మంది నేను చాలా ప్లాట్ఫామ్స్లో చాలా ఫోరమ్స్లో వింటున్నాం. మా రాజకీయమా రాజకీయాన్ని మనం ఆశ్రయించుకున్న తర్వాత ఇందాక కెప్టెన్ గారు ఏం చెప్పారు, మౌనం చాలా డేంజర్. ఎవరి మౌనం? మేధావుల మౌనం. అదే మనం చేస్తుంది. ఎన్ని రోజులు మనం మౌనం ఉంటే అది అంత రోజుకు విషవృక్షంగా మారిపోతా ఉంది. ఎందుకంటే మనం సైలెంట్గా ఉన్నాం కాబట్టి అడిగే వాళ్ళు లేరు, అడిగే వాళ్ళే అడగట్లేదు. ఇంకా అడగని వాళ్ళని వాళ్ళు మ్యాప్ చేసుకుంటారు, మేనేజ్ చేసుకుంటారు. Supporting elections for united and progressive India. This is a wonderful. India should rise. India should shine. Vikasit Bharat. What we are talking today. India is now shining. So idintlo ఇంకా చాలా యాక్షన్స్ ఉన్నాయి మన దాంట్లో. గ్రాస్ రూట్ లెవెల్స్ నుంచి వార్డ్ మెంబర్ నుంచి మొదలెడితే ఎంపీ వరకు చాలా చాలా డిఫెక్ట్స్ ఉన్నాయి. వాటన్నిటిని మనం సంకలనం చేసి ఒక మెసేజ్ రేపు రాబోయే లీడర్స్ ఎవరైనా కూడా మార్పు అనేది ఒకే దశలో జరగదు. హిస్టరీ మార్పు అనేది 4 దశల్లో జరుగుతుంది. మీరు ఏదైనా తీసుకోండి. ఫస్ట్ మీరు మార్పు కోరుకున్నప్పుడు ఫస్ట్ దాన్ని ఇమ్మీడియట్గా వ్యతిరేకిస్తారు, అవుట్ రైట్గా రిజెక్ట్ చేస్తారు. తర్వాత ఈ మిషన్ ఇట్లనే కొనసాగించినప్పుడు మార్పు కోసం అప్పుడు దాన్ని ఏం చేస్తారంటే దాన్ని పరిహసిస్తారు. నెక్స్ట్ పరిహాసం అంటే దాన్ని అవహేళన చేస్తారు. థర్డ్ ఫేజ్ వచ్చేసరికి దాన్ని పరీక్షిస్తారు, మార్పుని. ఫోర్త్ స్టేజ్లో దాన్ని అంగీకరిస్తారు. మీరు చూడండి, ఏ ఉద్యమమైనా ఏ ఒక్క మార్పు అయినా ఈ స్టేజ్లోనే ఉంటుంది, ఇంకా వేరే స్టేజ్ ఉంటుంది. స్టార్టింగ్లో మనకి ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి చాలా పూర్ రెస్పాన్స్. ఎక్కడైనా అంతే, మంచి కార్యక్రమం ఎప్పుడైనా తక్కువ సంఖ్యతోనే మొదలవుతుంది. దానికి ఉదాహరణమే మన త్రయంబక్లో వస్తున్నటువంటి ఒక్కొక్క డ్రాప్ ధవళేశ్వరం దగ్గరికి వెళ్ళేసి ఒక మహాసముద్రంగా మారుతుంది. సో ఇక్కడ స్టార్ట్ అయినటువంటి
అని చెప్పేసి CO2 ఉంది అని చెప్పేసి ఓటే మనిషిని బ్రతికిస్తుంది. చెడు ఉందని చెప్పేసి మనిషి పారిపోవడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ మంచి వ్యక్తులను మనం భవిష్యత్తులో తయారు చేసే బాధ్యత కూడా మనం తీసుకుందాం. వారు చెప్పినట్టు ప్రతి కళాశాలలో ఈ యొక్క వర్క్షాప్ని మనం కండక్ట్ చేసి ఈ 11 పాయింట్స్లో విద్యార్థులతోనే ఒక మంచి ఉపన్యాసమే కావచ్చు, లేదంటే ఎలక్యూషనే కావచ్చు, ఎస్ఏ రైటింగ్ కావచ్చు, చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేద్దామని చెప్పేసి మేము ఆలోచిస్తూ ఉన్నాము. ఇంకా నెక్స్ట్ మాగేశ్వరి డిగ్రీ కాలేజ్లో ఒక రౌండ్ టేబుల్ సమావేశము, తర్వాత శ్రీ చైతన్యలో ఇలా స్టేజ్ వైజ్గా ఎవరైతే ఫ్యూచర్ సిటిజన్స్ ఆఫ్ దిస్ గ్రేట్ నేషన్ రాబోతున్నారో ఇప్పటి నుంచి వీఆర్ సోయింగ్ ఏ సీడ్. ఈ రెస్పాన్సిబుల్ పేట్రియాటిక్ సీడ్ని అప్పటి నుంచి వాళ్ళకి సీడ్ చేయాలని చెప్పేసి సో చేయాలని ఈ కార్యక్రమాన్ని రైస్ అప్ ఇండియా అని నామకరణం చేసి ఇది నేషన్ వైడ్గా ఇది స్ప్రెడ్గా అవుతుంది. కాబట్టి మీరు అందరూ ఇక్కడ ఇంకొక ప్రపోజల్ ఏంటంటే ఈ కరీంనగర్ యూనిట్కి ఒక కన్స్టిట్యూట్ చేస్తున్నారు, ఒక బాడీ. మీ అందరు నేమ్స్ ఇచ్చారు కాబట్టి అతి త్వరలో ఒక బాడీని కూడా దీనికి వేస్తున్నారు కరీంనగర్ డిస్ట్రిక్ట్ కోసం. అలాగే ప్రతి జిల్లాలో కూడా ఒక బాడీ వస్తుంది. సో ఆ బాడీలో మీరందరూ సభ్యులుగా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటే సేవ చేసే ఉన్నతమైనటువంటి సేవ చేసే వారందరూ దీనికి అర్హులే. ఇక్కడ ఎలాంటి బయాస్ లేదు, డబ్బు కానీ బ్యాక్గ్రౌండ్ లేదు. ఓన్లీ సేవనే మన అర్హత, మన మానవత్వమే మన అర్హత, మన సంస్కారమే మన అర్హత. సో కాబట్టి మనము దీనిని ముందుకు తీసుకెళ్లే ప్రక్రియలో భాగంగా మీరందరూ సహకారం అందిస్తారని మనస్ఫూర్తిగా భావిస్తూ కరెక్ట్ టైంకి ఈరోజు ప్రోగ్రామ్ మనం కంక్లూడ్ చేస్తున్నాం. మా ఎమ్మెల్యే గారు అదే చెప్పారు, ఈ ప్రోగ్రామ్ స్టార్టింగ్ లేట్ అయినా పర్వాలేదు కానీ ఎండింగ్ మాత్రం ఆన్ టైం క్లోజ్ చేయాలి. చేస్తే నెక్స్ట్ టైం ఏంటంటే మనకి ఆ రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది, ఇంటిగ్రిటీ ఉంది, వీళ్ళ దగ్గర కమిట్మెంట్ ఉందని చెప్పేసి. సో ఈరోజు ఫైనల్ ఏంటంటే ఏ టాపిక్స్ పైన మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామనేది ఒక నట్షెల్లో నేను చెప్తాను. హియర్ ఈజ్ అన్ ఎజెండా ఫర్ యువర్ థింక్ ట్యాంక్. అంటే మనిషికి ఒక ఆలోచన బ్యాంక్ ఉంటుంది. ఆ బ్యాంకులో ఉన్నటువంటి రిసోర్సెస్ మనము ఈ కార్యక్రమానికి ఉపయోగించాలనేటటువంటి సదుద్దేశంతో రైజ్ అప్ ఇండియా క్యాంపెయిన్ మనము ఇక్కడ ప్రారంభించాము. టు సెలెక్ట్ అండ్ ప్రమోట్ గుడ్ లీడర్స్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్స్ అండ్ అప్కమింగ్ ఎలక్షన్స్ ఆల్సో. ద agenda includes discussions on qualities and abilities of candidates and as well as constitutional requirements. ఎందుకంటే ఈ మేధావులు ప్రశ్నించడం ప్రారంభిస్తే వాళ్ళు ఇలాంటి లాంగ్వేజెస్ తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏమైపోతుందంటే ప్రతి ఒక్కరు మొన్నటి ఎలక్షన్స్లో మనం చూసాం, కంప్లీట్గా ఒక ఫిల్తీ లాంగ్వేజ్ యూజ్ చేసే పరిస్థితికి వచ్చేసింది. అంటే రాజకీయాలు ఎంత దౌర్భాగ్యంగా ఉంటాయని చెప్పేసి మనం వచ్చే జనరేషన్స్ అసెసించుకునే పరిస్థితికి వచ్చేసింది. వాళ్ళు మాట్లాడుకునే ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం, బురద జల్లుకోవడం, అది రావద్దు. సంస్కారవంతమైనటువంటి రాజకీయాలు రావాలి, ఒక సమాజాన్ని ప్రభావితం చేసే రాజకీయాలు రావాలి. అంతే తప్ప ఒకరినొకరి పర్సనల్గా వ్యక్తిగతంగా దూషించుకోవడము, ఈ రోజు ఇక్కడ అవకాశం లేకపోతే రేపు పొద్దున మళ్ళీ ఇంకొక దానికి కండువా మార్చుకోవడము, ఇట్లాంటి ఒక కల్చర్ అనేది ఇప్పుడు డెవలప్ అయినటువంటి ప్రక్రియలో భాగంగా ఒక కమిట్మెంట్తో ఉన్నటువంటి నాయకులను, సేవకులను మనము నిర్మించే క్రమంలో ఈ రైజ్ అప్ ఇండియాలో మెయిన్ ఏంటంటే ఇంటిగ్రిటీ అండ్ ఎథిక్స్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి లీడర్షిప్ స్కిల్స్, అంటే నాయకత్వ లక్షణాలు. నాయకుడు అంటే ఎవరు? తనతో పాటు 10 మందిని ఇన్స్పైర్ చేసేవాడు నాయకుడు. తిట్టుకుంటూ పోతే ఇన్స్పైర్ చేసినట్ట, నీచంగా మాట్లాడుకుంటే అలాంటి వాళ్ళని మనము జాగ్రత్త చేయాలి. ఇష్యూస్ పైన అవగాహన ఉండాలి. ఇక్కడ లోకల్ ఉన్నటువంటి ఇష్యూస్ గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు. తర్వాత యాక్సెసిబిలిటీ అండ్ అకౌంటబిలిటీ, అంటే వాళ్ళకి ఎంత అందుబాటులో ఉంటున్నాడు ఆ సేవకుడు. తర్వాత వాళ్ళు చేసిన ప్రతి పైన పారదర్శకత ఉందా, ఆ యొక్క నిజాయితీగా ఆ డబ్బులను ఖర్చు పెడుతున్నారా. తర్వాత వచ్చేసి ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్. ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, వీళ్ళు క్వాలిఫైడా, అన్క్వాలిఫైడా, ఇంటర్మీడియటా, ఎస్ఎస్సియా, డిగ్రీయా, పోస్ట్ గ్రాడ్యుయేటా. ఇప్పుడు ఈ మధ్య ఎలక్షన్స్లలో దాదాపు 18 మంది డాక్టర్స్ ఎమ్మెల్యేలుగా గెలిచారు. తెలుసా మీకు? చాలా మందికి తెలుసా? 18 మెంబర్స్ ఇప్పుడు మన
కమ్యూనికేషన్ స్కిల్స్ ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం కదా, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎఫెక్టివ్ స్పీకింగ్ ఈజ్ ఆల్వేస్ గోయింగ్ టు ఇంపాక్ట్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ ఫ్యూచర్ జనరేషన్స్. తర్వాత కమిట్మెంట్ టు పబ్లిక్ సర్వీస్, ఏదైతే ప్రామిస్ చేశారో అది ఎంతవరకు దాన్ని నిలబెట్టుకుంటున్నారు. ఈరోజు వస్తారు, అందరిని చూసేసరికి ఒక ఇష్యూ మీద మాట్లాడబుద్ధి అవుతుంది, చాలా ఆనందం లోపల ఒక ఏమంటారు ప్రామిస్ చేసేసి వెళ్ళిపోతారు. ఇక్కడ నుంచి గేట్ దాటగానే ఆ ప్రామిస్ని మర్చిపోతారు. సో అలాంటి ఫేక్ కమిట్మెంట్స్ అనేది ఇక్కడ వీఆర్ నాట్ గోయింగ్ టు ప్రమోట్. ఎక్స్పీరియన్స్ అండ్ ట్రాక్ రికార్డ్, ఇంతకుముందు వాళ్ళు చేసింది ఒక సర్పంచ్గా చేశాడా, జడ్పీటీసీగా చేశాడా, లేదంటే ఎంపీటీగా చేశాడా, ఎమ్మెల్యేగా చేశాడా, చేస్తే ఆయన ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది, చాలా క్లీన్గా ఉందా, క్లియర్గా ఉందా, అది. తర్వాత వచ్చేసి ఇంక్లూసివిటీ ఆఫ్ అండ్ టాలరెన్స్, అంటే ఒకరు నేను విమర్శిస్తారు, ఎందుకంటే పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అనేటటువంటి ఒక సామెత ఉంది. ఎవరైతే నిజంగా పనిచేస్తుంటారో వారిపైన ఎక్కువ విమర్శలు వస్తుంటాయి. ఆ విమర్శలు అనేవి సద్విమర్శల లేదంటే దుర్విమర్శల, అది మనము ప్రమోట్ చేయాల్సింది. నెక్స్ట్ పొలిటికల్ ఐడియాలజీ అండ్ పార్టీ ప్లాట్ఫామ్. పొలిటికల్ ఐడియాలజీ అనేది ఎంత అంటే పొలిటిటీ అనేది ఒక చాలా పెద్ద సబ్జెక్ట్, రాజనీతిక శాస్త్రం. దానిని మనం ఎంతవరకు పాటిస్తున్నారు, తర్వాత వాళ్ళ యొక్క పాలసీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎంచుకున్నటువంటి ప్లాట్ఫామ్ నిజంగా ప్రజలకు ఉపయోగపడుతుందా, కాబట్టి అది. తర్వాత ఎబిలిటీ టు కొలాబరేట్. ఇవాళ మనం ఏంటంటే, నేను ఒకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత నేను యాక్సెసిబిలిటీ తగ్గిపోతుంది, ఎవరితో కొలాబరేట్ అవ్వట్లేదు. ఎప్పుడైతే నేను ఎమ్మెల్యేగా నాది పదవి అయిపోయి ఓడిపోయిన తర్వాత మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్తున్నాను. ఈ యాక్సెసిబిలిటీ, ఎబిలిటీ టు కొలాబరేషన్ అనేది తగ్గిపోతుంది. దీనిని కూడా మనం ఫోకసింగ్. సో మంచి పాయింట్స్ దీనిలో ఇంక్లూడ్ చేశారు. కాబట్టి నెక్స్ట్ కమింగ్ మీటింగ్లో ఒక్కొక్క సబ్జెక్ట్ పైన ఒక్కొక్క వ్యక్తి మాట్లాడేటటువంటి అవకాశం ఇస్తున్నారు. మీరంతా ప్రిపేర్ అయ్యి ఆ ప్రోగ్రామ్ అనౌన్స్మెంట్ ఉంటుంది. ఇవాళ మీరందరూ నంబర్స్ ఇచ్చారు కాబట్టి ఒక గ్రూప్ ఫామ్ చేస్తున్నారు. ఆ గ్రూప్లో అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు మన రైజ్ అప్ ఇండియా. ఇది దిస్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ దిస్ జర్నీ. సో ఇవన్నీ